ప్రస్తుతం లైవ్ లో 6వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కి మొదటి కెప్టెన్ గా సుమన్ శెట్టిని నియమించారు. ఇక రెండవ కెప్టెన్ గా అంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ టాస్క్ లో భాగంగా నిఖిల్ వర్సెస్ గౌరవ్ అన్నట్టు ప్రస్తుతం లైవ్ లో టాస్క్ అనేది నడుస్తుంది. ఈ టాస్క్ కి సంచాలకుగా తనుజాన్ అయితే నియమించారు. అయితే ఇంతకీ నిఖిల్ అలాగే గౌరవ్ వీళ్ళిద్దరూ కూడా గేమ్ బాగా ఆడారనే చెప్పాలి. అయితే నిఖిల్ కి పాపం కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కువ ఇసుక మూటలు వెయ్యడంతో పాపం నిఖిల్ మొత్తం 5 ఉంటే ఈ పక్కనున్న గౌరవ్ కి కేవలం 3 ఇసుక మూటలే ఉన్నాయి. కూడా నిఖిల్ చాలా సేపు డిఫెండ్ చేసుకున్నాడు. కానీ పాపం చివర్లో నిఖిల్ యొక్క షూ ఏదైతే వేసుకున్నాడో ఆ షూస్ ఇబ్బందిగా ఉందట. అయినా సరే నిఖిల్ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వలేదనే చెప్పాలి. దాదాపు లైవ్ లో గంట సేపు ఈ యొక్క టాస్క్ అనేది నడిచింది. అయితే గౌరవ్ కి 3 ఇసుక మూటలు ఉండటం వల్ల అబ్బాయి బ్యాలెన్సింగ్ చేసుకోవడం తక్కువే. కానీ నిఖిల్ కి 5 ఇసుక మూటలు వేసిన తర్వాత అందులోని షూ బాగోకపోయినా సరే నిజంగా చాలా బాగా ఈ టాస్క్ గేమ్ ఆడాడనే చెప్పాలి. కానీ చివరికి లాస్ట్ లో పాపం నిఖిల్ ఓడిపోయి గౌరవ్ అయితే విజయం సాధించి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారానికి సెకండ్ కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇక్కడ ఏదేమైనా సరే ఈ రోజు గౌరవ్ కి అండ్ అలాగే నిఖిల్ కి మంచి ఎపిసోడ్ అనే చెప్పాలి. అంతకన్నా పోల్చుకుంటే గౌరవ్ కన్నా నిఖిల్ చాలా బాగా ఆడాడు ఈ టాస్క్ లో. కానీ ఫైనల్లీ ఆయన షూస్ ఆయనకి సపోర్ట్ చేయకపోవడంతో మొత్తానికి ఓడిపోయాడనే చెప్పాలి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.